అలాగే మనం ఒక 100 గ్రాములు క్యాబేజ్ తీసుకుంటే కనుక మనకి హార్డ్‌లీ ఒక 21 కిలో క్యాలరీస్ ఒస్తాయి. బట్ ఏంటంటే దాంట్లో కార్బ్ పర్సెంటేజ్ అంటే పిండి పదార్థాలు కూడా చాలా చాలా తక్కువ ఉంటుందనమాట. అంటే మనం 100 గ్రాములు క్యాబేజ్ తీసుకున్నామంటే గనుక 3 గ్రామ్స్ 3 గ్రాములు పిండి పదార్థాలు ఉంటుంది. బట్ ఫైబర్ అనేది 2.5 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది హెపటైట్‌ని కూడా తగ్గిస్తుందనమాట. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. బట్ అది ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో, మీరేంటంటే ఒకవేళ ఈవినింగ్ స్నాక్ కింద కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేకపోతే క్యాబేజ్ పరాటా లాగా. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్, తర్వాత క్యాలరీస్ తక్కువుంటాయి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే హెపటైట్ అనేది తగ్గుతుంది. షుగర్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా స్పైక్ అవ్వవండి. ఇమ్మీడియేట్‌గా పెరగవు. దాన్ని కంట్రోల్ చేసి స్లోగా బ్లడ్‌లోకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తుందనమాట. సో, అందుకని బట్ ఏంటంటే ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి దీనితో పాటు ఇంకా రకరకాల ఐటెమ్స్ ఉన్నాయి. బట్ మీరెప్పుడు గూడా షుగర్ పేషెంట్స్ ఎప్పుడు గూడా ఏంటంటే డైట్ ప్లాన్ చేసుకునేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచు, డిన్నర్ ఇంక్లూడింగ్ స్నాకు మనం ఏది ప్లాన్ చేసుకున్నా సరే కొంచెం పీచు పదార్థం ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఆ ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది షుగర్స్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఏంటంటే షుగర్స్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. అంటే షుగర్స్ అప్ అండ్ డౌన్ అంటే షుగర్ ఒకేసారి పెరిగిపోవడం, లేకపోతే షుగర్ ఒకేసారి తగ్గిపోవడం ఇటువంటివి రాకుండా కరెక్ట్‌గా మెయింటైన్ చేయగలుగుతాం. సో, ఒక క్యాబేజ్ అనేది ఏంటంటే ఎపటైజర్, అలాగే హెపటైట్ అనేది తగ్గుతుంది. అలాగే మనకి మార్కెట్‌లో కూడా తక్కువ రేట్ కాబట్టి మనం ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే కూడా పెట్టుకోవచ్చు. సలాడ్ కింద కానీ ఏదైనా పరాటా, చపాతీ అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ దాంతో పాటు మీరు ఇంకా క్లస్టర్ బీన్స్, గోరుచిక్కుడుకాయలు, చిక్కుడు జాతికి సంబంధించిన ఐటెమ్స్ కూడా మీరు ఎక్కువ పెట్టుకుంటే దాంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి షుగర్స్ కంట్రోల్‌కి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు క్యాబేజు లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు బీన్స్ అని చెప్పాను, లేకపోతే బీరకాయ, పొట్లకాయ వీటన్నిటిలో కూడా ఫైబర్ శాతం ఎక్కువే ఉంటుంది. సో, మీరు ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు రాగి జావ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓన్లీ మిల్లెట్స్ బేస్డే తింటున్నాం మేడం. మీకు షుగర్స్ ఎక్కువున్నాయి. అన్నీ వాళ్ళు ప్రొద్దుట మిల్లెట్స్ బేస్డ్, తర్వాత మధ్యాహ్నము మిల్లెట్స్ బేస్డ్, డిన్నర్ మిల్లెట్స్ బేస్డ్ తిన్నా చాలామందికేంటంటే షుగర్స్ కంట్రోల్‌లో ఉండవు. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారంటే మేము రైస్ కంప్లీట్‌గా మానేసాము. ఓన్లీ చపాతీ తింటున్నాం, జొన్న రొట్టె తింటున్నాం. బట్ అయినా సరే ఈ షుగర్స్ ఎందుకు కంట్రోల్‌లో ఉండడం లేదు అంటే కనుక ఫైబరు అనేది సరిపోకపోవడం వల్ల. సో, అందుకని మనం ఏవైనా మిల్లెట్స్ రిలేటెడ్ బేస్డ్ ఐటెమ్స్ ఏదైనా తీసుకున్నా, మిల్లెట్స్ ఇడ్లీ తీసుకున్నా, మిల్లెట్స్ దోస తీసుకున్నా సరే, ప్రతి దాంట్లోనూ కూడా వెజిటబుల్ కాంబినేషన్‌లో కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు డెఫినిట్‌గా షుగర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు 9:00 ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు మిల్లెట్స్ ఇడ్లీ దోస అన్నాను. దాంట్లో మీరు గ్రేటెడ్ క్యాబేజ్ కానీ, గ్రేటెడ్ కాలీఫ్లవరు, స్పినాచ్, పాలకూర లేకపోతే కనుక ఉల్లి కాడలు, తోటకూర ఇటువంటివి మీరు ఏది ఏసినా పర్వాలా. అంటే మనం ఏ మెనూ ప్లాన్ చేసుకున్నా ప్రతి దాంట్లోనూ ఏదైనా ఆకుకూర కానీ, లేకపోతే కనుక కాయగూరలు కానీ కంపల్సరీగా ఉండాలి. లేదు ఇవన్నీ మేము చేయలేము మేడం అని మీరు అనుకుంటే కనుక అట్‌లీస్ట్ మీరిప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఈవెన్ బాయిల్డ్ క్యాబేజ్ కానీ, స్టీమ్డ్ క్యాబేజ్ కానీ, లేకపోతే కనుక ఉడకబెట్టిన బీన్స్ అటువంటివి తీసుకోవడం వల్ల కూడా షుగర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. బట్ ఓవరాల్‌గా ఏంటంటే స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే క్యాబేజ్ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల కొంతవరకు కూడా షుగర్స్ కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్స్ అనేవి పెరగకుండా కూడా మనం చేయగలుగుతాం. బట్ ఏంటంటే ప్రతిరోజు కాకుండా మీకు ఎప్పుడు కంఫర్టబుల్‌గా ఉంటుందో అప్పుడు మీరు ఏదో ఒక ఫార్మ్‌లో అది ఇంక్లూడ్ చేసుకోవడం అనేది మంచిది. దానివల్ల అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్, క్రూసిఫర్ వెజిటబుల్స్ ఏంటంటే కొంచెం పెస్టిసైడ్స్ అవి ఎక్కువ వాడతారు పురుగు మందులవి. సో, మీరేంటంటే అది మీరు కుక్ చేసుకునేటప్పుడు కూడా ఈ ప్రాపర్‌గా వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో, ఈ వాషింగ్ కూడా ఏంటంటే మీరు ఒక రాక్ సాల్ట్ కల్లుప్పు తీసుకొని ఒక గుప్పుడు కల్లుప్పు ఒక బకెట్ వాటర్‌లో వేసుకొని ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయి తోటకూర, పాలకూర, ఈ ఆకుకూరలు కానీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా దాంట్లో వేసి ఒక 1 అవర్ నానబెట్టి మళ్ళీ మంచినీళ్ళతో కడగడం వల్ల ఒక 70-80% ఏంటంటే పెస్టిసైడ్స్ అనేవి బయటకు పోతాయి. మిగతావి చాలా మైల్డ్ కాబట్టి అది ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అలాగ కూడా మనం పురుగు మందులు అనేది కొంచెం తగ్గించి ఈ న్యాచురల్‌గా వెళ్ళేటట్టుగా కూడా హెల్ప్ చేస్తుందనమాట. సో, అందుకని మనం ఏ ఫ్రూట్ అయినా, ఏ వెజిటబుల్ అయినా తెచ్చుకునేటప్పుడు కుక్ చేసుకునేటప్పుడు ప్రాపర్ వాషింగ్ అంటే కడగడం అనేది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ. సో, మీరు ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు ఏంటంటే మనం ఏది చేసుకున్నా సరే మంచిగానే ఉంటుంది. సో,
పెస్టిసైడ్స్ కూడా పోతాయి కాబట్టి ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. క్యాబేజ్‌లో ఏంటంటే మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే హై ప్యూరిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అందుకే మనం జనరల్‌గా ఏంటంటే బాగా ఎక్కువ అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు అది ఏంటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్ తీసుకోకూడదంటారు. బట్ ఎవరైతే మెడికేషన్స్ మీద ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్యాబేజీ అనేది తీసుకోవచ్చు. వీక్లీ వన్స్ అలాగా మనం ఇంక్లూడ్ చేసుకోవటం. బట్ ఓవరాల్‌గా అయితే కనుక ఏ వెజిటబుల్ అయినా సరే మంచిది అని ప్రతిరోజు ఇంక్లూడ్ చేయడం అనేది చేయకూడదు. ప్రతిరోజు అంటే అన్ని వెజిటబుల్స్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే అన్ని వెజిటబుల్స్‌లో ఉన్న న్యూట్రిషన్ అనేది మనకి బాడీకి రావాలి. అలాగే రేపొద్దున మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ ఫుడ్డే నాకు సూట్ అవుతుంది, ఈ ఫుడ్ లేకపోతే నేను ఉండను, ఆ ఫుడ్ నాకు సూట్ అవ్వదు అనే కాన్సెప్ట్ మనకి రాకూడదు. సో, అందుకనే ప్రతిరోజు కూడా అన్ని వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల టాలరేట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. బట్ ఓవరాల్‌గా అయితే కనుక క్యాబేజ్ రీసెర్చెస్ కానీ, స్టడీస్ కానీ ఏదైనా సరే చూసుకున్నా ఈ క్యాబేజ్ అనేది షుగర్‌కి మంచిది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి రాకుండా కూడా ఉంటాయి. అలాగే చాలామంది వెయిట్ లాస్ డైట్‌లో కూడా వెజిటబుల్ సలాడ్‌లో కూడా ఈ క్యాబేజ్‌ని బాగా ఇంక్లూడ్ చేసుకుంటారు.